ప్రశాంతంగా ఉన్న జమ్మూ కాశ్మీర్లో అశాంతి రగిలిపోతోందని గగ్గోలు పెడతారు. అమాయక ముస్లింలను భారత్ అణచివేస్తోందని నోటికొచ్చింది పేలుతారు. కానీ పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలను ఆ దేశ సైన్యమే ఊచుకోత కోస్తున్నా పట్టించుకోరు. ఎస్, మానవ హక్కుల గురించి ఇండియాకు పెద్ద పెద్ద లెక్చర్లిచ్చే పాశ్చాత్య దేశాల కళ్లకు పీఓకేలో జరుగుతున్న మారణ హోమం కనిపించడం లేదు. తమ కనీస అవసరాల కోసం శాంతియుతంగా రోడ్లపైకి వచ్చిన పీఓకే అమాయక పౌరులను పాకిస్తాన్ సైన్యం రేంజర్లు కాల్చి చంపుతుంటే పాశ్చాత్య దేశాలు కళ్ళున్న గుడ్డివాళ్లుగా నటిస్తున్నాయి. పీఓకే ప్రజలు తమకు భారత్ లాంటి శత్రువులే అంటూ పాకిస్తాన్ రక్షణ మంత్రి స్వయంగా రెచ్చిపోతున్నా నోరు మెదపట్లేదు. అసలు పీఓకేలో ఏం జరుగుతోంది? అక్కడి ప్రజల ఆర్తనాదాలు పాశ్చాత్య దేశాల చెవులకు ఎందుకు వినపడడం లేదు? ఈ మౌనం వెనుక అమెరికా, యూరోపియన్ దేశాల కుట్రలేంటి? లెట్స్ వాచ్. పీఓకేలో పాక్ ఊచకోత పాశ్చాత్య దేశాలకి కనిపించదా? అమెరికా, యూరోప్ల పని భారత్ను విమర్శించడమేనా? పీఓకే వివాదంలో ఇండియా వ్యూహం మార్చాల్సిందేనా? పాక్ ఆక్రమిత కశ్మీర్లో పరిస్థితి ఇది. కనీస అవసరాల కోసం శాంతియుతంగా నిరసనలు చేస్తున్న అమాయక ప్రజలపై పాకిస్తాన్ సైన్యం తుపాకులతో విరుచుకుపడింది. ఈ కాల్పులో పదుల సంఖ్యలో అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోగా వందలాది మంది బుల్లెట్ గాయాలతో ఆసుపత్రుల పాలయ్యారు. శాంతి భద్రతల పేరుతో పాక్ దళాలు చేస్తున్న ఈ దాడులు పీఓకేలో ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదానికి అద్దం పడుతున్నాయి. పీఓకేలో రక్తపాతం ఒకవైపు నడుస్తుంటే పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా తీవ్ర దుమారం రేపాయి. పీఓకేలో నిరసనలు చేస్తున్న వారిని ఉద్దేశించి వారు తమ పౌరులు కారని, పాకిస్తాన్కు భారత్ ఎలాంటి శత్రువు పీఓకే ప్రజలు కూడా అలాంటి శత్రువులేనని బహిరంగంగా ప్రకటించాడు. నాకు गर्ज है ना मैं कमेंट करना चाहता. नहीं जी, मेरा नहीं ख्याल कोई डायलॉग होगा जो जिस तरह मैं फिर दोबारा कहूँगा कि मैं इनको हिंदुस्तान के साथ जो है ना इन लोगों को ब्रैकेट करता हूँ, उसी ज़ुमरे में इस्तेमाल को शुमार करता हूँ जिसमें हम हिंदुस्तान को दुश्मनों की सफ़ में देखते हैं. ये लोग भी पाकिस्तान दुश्मन हैं. ఖవాజా ఆసిఫ్ చేసిన ఈ ఒక్క ప్రకటనతో దశాబ్దాలుగా పాకిస్తాన్ దాస్తూ వచ్చిన అబద్ధాల ముసుగు తొలగిపోయింది. 1947 నుంచి పాకిస్తాన్ పీఓకేను కేవలం ఒక కాలనీలాగా, అక్కడి వనరులను దోచుకునే ప్రాంతంగానే చూసింది తప్ప అక్కడి ప్రజలను తమ పౌరులుగా ఎన్నడూ గుర్తించలేదనే చేదు నిజాన్ని పాక్ రక్షణ మంత్రి స్వయంగా ఒప్పుకున్నాడు. పీఓకేలోని నీటి వనరులను వాడుకుని పాక్ అంతటా విద్యుత్ సరఫరా చేసుకుంటూ అదే పీఓకే ప్రజలపై భారీ విద్యుత్ బిల్లులు వేయడం వారి వలసవాద ఆలోచనకు నిదర్శనం. ఒక్కసారి ఊహించుకోండి, ఇలాంటి పరిస్థితులు ఏమైనా జమ్మూ కాశ్మీర్లో ఉండి ఉంటే ఏం జరిగేది? సింపుల్, భారత్పై దుమ్మెత్తిపోసేవారు. అమాయక ముస్లింలను దారుణంగా అణిచివేస్తోందంటూ తప్పుడు నివేదికలతో ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయేవారు. గతంలో చాలా సందర్భాలు అదే చేశారు కూడా. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల్ని ఏరివేసే క్రమంలో ఇంటర్నెట్ కొన్ని రోజులు నిలిపేస్తేనే న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్ వంటి పత్రికలు ప్రజాస్వామ్య ముప్పుపై పెద్ద పెద్ద సంపాదకీయాలు రాసే ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ వంటి సంస్థలు నివేదికలతో విరుచుకుపడ్డాయి. కానీ అదే కాశ్మీర్ అవతలి వైపు పీఓకేలో ఇంటర్నెట్ పూర్తిగా బంద్ చేసి ఫోన్ లైన్లు కట్ చేసి సైన్యం నేరుగా పౌరుల గుండెలోకి బుల్లెట్లు దింపుతుంటే ఈ సంస్థలన్నీ మౌనవ్రతం పాటిస్తున్నాయి. ఈ ద్వంద్వ విధానం పాశ్చాత్య దేశాలకు మానవ హక్కులనేవి కేవలం తమకు నచ్చని దేశాలపై ఒత్తిడి తెచ్చేందుకు, బ్లాక్మెయిల్ చేసేందుకు మాత్రమే వాడుకునే రాజకీయ ఆయుధాలు మాత్రమేనని ఈ పరిణామం స్పష్టం చేస్తోంది. కానీ పాకిస్తాన్ విషయంలో పాశ్చాత్య దేశాలు ఎందుకు మౌనంగా ఉంటున్నాయి?
పీఓకేలో అంతర్జాతీయ జోక్యానికి అతి పెద్ద అడ్డంకి చైనా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ లో భాగమైన చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ఈ పీఓకే భూభాగం గుండానే వెళుతుంది. చైనా ఇక్కడ బిలియన్ల డాలర్ల పెట్టుబడులు పెట్టి డ్యాములు, రహదారులు నిర్మిస్తోంది. అయితే ఈ ప్రాజెక్టుల వల్ల స్థానిక పీఓకే ప్రజలకు ఎలాంటి ఉపాధి లభించడం లేదు. పైగా వారి వనరులను చైనా కొల్లగొడుతోంది. దీనికి వ్యతిరేకంగా కూడా స్థానికులు తిరుగుబాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చైనా ప్రాజెక్టులకు రక్షణ కల్పించడం కోసం పాకిస్తాన్ సైన్యం అక్కడ ఎంతటి క్రూరమైన చర్యలు చేపట్టినా చైనా దాన్ని పూర్తిగా సమర్థిస్తోంది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో పాకిస్తాన్పై ఇలాంటి తీర్మానం రాకుండా చైనా తన వీటో అధికారంతో రక్షణ కవచంలా నిలబడ్డం వల్లే అంతర్జాతీయ చర్యలు ముందుకు సాగడం లేదు. పాశ్చాత్య దేశాలు చేసే దుష్ప్రచారానికి క్షేత్రస్థాయి వాస్తవాలకు అస్సలు పొంతనలేదు. జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఊహించని మార్పులు వచ్చాయి. రికార్డు స్థాయిలో పర్యాటకులు వస్తున్నారు. అంతర్జాతీయ సదస్సులు జరుగుతున్నాయి. యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. స్థానిక సంస్థల నుంచి అసెంబ్లీ వరకు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతున్నాయి. కశ్మీరీ పౌరులకు భారత ప్రభుత్వం ఉచిత రేషన్, ఆయుష్మాన్ భారత్ వంటి ఆరోగ్య పథకాలను అందిస్తోంది. కానీ పీఓకేల పరిస్థితి దానికి పూర్తిగా విరుద్ధం. అక్కడి ఆస్పత్రుల్లో మందులు లేవు, పాఠశాలల్లో మౌలిక వసతులు లేవు, నిరుద్యోగం తాండవిస్తోంది. భారత కశ్మీరీ ప్రజలు అభివృద్ధి ఫలాలను అనుభవిస్తుంటే పీఓకే ప్రజలు కనీసం ఒక పూట తిండి కోసం, పిండి కోసం పాకిస్తాన్ సైనిక బూట్ల కింద నలిగిపోతున్నారు. అయినా ఇవేవి పాశ్చాత్య దేశాలకు కనిపించవు. పీఓకేలు జరుగుతున్న ఘోరాలు బయట ప్రపంచానికి తెలిసేది చాలా తక్కువ. ఎందుకంటే అక్కడి పరిస్థితులు బయటకు తెలియకుండా పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. అక్కడ స్థానిక పత్రికలు, టీవీ ఛానళ్లు ఏది ప్రసారం చేయాలన్నా ఐఎస్ఐ అనుమతులు తప్పనిసరి. అంతర్జాతీయ జర్నలిస్టులు గాని, స్వతంత్ర మానవ హక్కుల పరిశీలకులు గాని పీఓకేలో అడుగు పెట్టడానికి వీలుండదు. ఒకవేళ ఎవరైనా సామాన్యుడు సోషల్ మీడియాలో అక్కడ జరుగుతున్న కాల్పల విజువల్స్ షేర్ చేస్తే వారిని దేశద్రోహం కేసుల కింద నిర్బంధించి నరకయాతన పెడతారు. ఈ భయాందోళనల వల్లే పీఓకే సరిహద్దుల లోపల జరుగుతున్న రక్తపాతం, అక్కడి ప్రజల కన్నీటి గాథలు అంతర్జాతీయ వేదికల వరకు చేరడం లేదు. పాకిస్తాన్ పాలకులకు పీఓకే ప్రజల క్షేమం కానీ, ఆ ప్రాంత అభివృద్ధి కానీ ఎన్నడూ ముఖ్యం కాదు. వారి దృష్టిలో పీఓకే అనేది కేవలం ఇండియాపైకి ఉగ్రవాదాన్ని ఎగదోసే ఒక టెర్రర్ లాంచ్ ప్యాడ్. లష్కరే, జైషే మొహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ వంటి నిషేధిత ఉగ్రవాద సంస్థల శిక్షణ శిబిరాలన్నీ పీఓకేలోనే ఉన్నాయి. స్థానిక యువతకు ఉపాధి కల్పించాల్సింది పోయి వారిని బలవంతంగా ఉగ్రవాదం వైపు మళ్లిస్తూ మన దేశంలోకి చొరబాట్లకు వాడేసుకుంటున్నారు. ఉగ్రవాదం మౌలిక సదుపాయాల కోసం బిలియన్ల రూపాయలు ఖర్చు పెడుతున్న పాక్ స్థానిక ప్రజల ఆకలి కేకల్ని మాత్రం పట్టించుకోవడం లేదు. ఈ వ్యూహాత్మక తప్పిదాలే నేడు పాకిస్తాన్కు శాపంగా మారాయి. భారత్ పీఓకేను ఎప్పుడూ తన అంతర్భాగంగానే పరిగణిస్తుంది. భారత పార్లమెంటు చేసిన తీర్మానం ప్రకారం పీఓకే భారతదేశానిదే. ప్రస్తుతం పీఓకేలు జరుగుతున్న పరిణామాలను భారత విదేశాంగ శాఖ, రక్షణ వర్గాలు నిశ్చితంగా గమనిస్తున్నాయి. అయితే భారత్ తొందరపడి ఇలాంటి సైనిక చర్యలకు దిగడం లేదు. అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ సైనిక అరాచకాలను ఆధారాలతో సహా ఎండగడుతూనే పీఓకే ప్రజల్లో స్వచ్ఛందంగా వస్తున్న తిరుగుబాటును గమనిస్తోంది. పాక్ ఆర్థికంగా, రాజకీయంగా పూర్తిగా పతనమై పీఓకే ప్రజలే స్వయంగా భారత్లో విలీనం కావాలని కోరుకునే రోజే భారత్ తన తదుపరి వ్యూహాత్మక అడుగు వేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే పాక్ రక్షణ మంత్రి పీఓకే ప్రజలు కూడా భారత్లాగే శత్రువులు అని చేసిన వ్యాఖ్యలు భారత్కు అస్త్రంగా మారే అవకాశం ఉంది. అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ను చీల్చి చెండాడడానికి ఇండియాకు ఇంతకంటే బలమైన అస్త్రం మరొకటి దొరకదని దౌత్యవేత్తలు చెబుతున్నారు. इन लोगों को ब्रैकेट करता हूँ, उसी जुमरे में इस्तेमाल को शुमार करता हूँ जिसमें हम हिंदुस्तान को दुश्मनों की सफ में देखते हैं. ये लोग भी पाकिस्तान दुश्मन हैं. పీఓకే ప్రజలు మాకు భారత్ లాంటి శత్రువులే అంటూ ఖవాజా ఆసిఫ్ నోరు జారిన వ్యాఖ్యలను ఐక్యరాజ్య సమితితో పాటు ప్రతి గ్లోబల్ ఫోరంలోనూ భారత్ లేవనెత్తాల్సిన సమయం ఆసన్నమైంది. కశ్మీర్ ప్రజల స్వయం నిర్ణయాధికారం గురించి మాట్లాడే పాకిస్తాన్కు అసలు పీఓకే ప్రజలను తమ పౌరులుగా చూసే ఉద్దేశమే లేదని వారి రక్షణ మంత్రి ఒప్పుకున్నాక ఆ భూభాగంపై ఇస్లామాబాద్కు ఎలాంటి హక్కు లేదనేది స్పష్టమైపోతోంది. భారత విదేశాంగ శాఖ ఈ కామెంటును ఒక దౌత్యపరమైన ఆయుధంగా మార్చుకుని అమెరికా, పాశ్చాత్య దేశాల ద్వంద్వ నీతిని
ఎండగట్టడానికి సిద్ధమవుతోంది. క్షేత్రస్థాయిలో మారుతున్న సమీకరణాలు పీఓకేలో సరికొత్త చరిత్రకు నాంది పలకబోతున్నాయి. దశాబ్దాలుగా అణచివేతకు గురైన పీఓకే ప్రజల్లో ఇప్పుడు భయం పోయింది. పాక్ ఆర్మీ బుల్లెట్లకు ఎదురు రొమ్ము చూపుతూ మాకు పాకిస్తాన్ వద్దు, భారత్ కావాలి అంటూ సరిహద్దుల్లో నినాదాలు హోరెత్తుతున్నాయి. ఒకవైపు పాకిస్తాన్ అప్పుల ఊబిలో కూరుకుపోతే, మరోవైపు భారత కశ్మీర్ G20 సదస్సులతో వేల కోట్ల పెట్టుబడులతో పర్యాటకంతో వెలిగిపోతోంది. ఈ అభివృద్ధిని కళ్లారా చూస్తున్న పీఓకే పౌరులు తాము కూడా భారత్లో భాగమైతేనే తమ భవిష్యత్తు బాగుంటుందని బలంగా నమ్ముతున్నారు. కాబట్టి పీఓకేను మన దేశంలో విలీనం చేసుకోవడానికి ఇదే రైట్ టైం. పాశ్చాత్య దేశాల ద్వంద్వ నీతిని ఎండగట్టడానికి ఇదే సరైన సమయం.